ఈ వీడియోలో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాము. ఈ నెంబర్ని 9తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. ఏ నెంబర్నైనా అది ఎంత చిన్నదైనా ఎంత పెద్ద నెంబర్ అయినా 9తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత అని అన్నప్పుడు మీరు సింపుల్గా ఆ నెంబర్కి డిజిటల్ సమ్ ఫైండ్ అవుట్ చేయండి. డిజిటల్ సమ్ అంటే ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్నింటినీ యాడ్ చేయడం అని. సో ఒకసారి నెంబర్ రాసుకుందాము. ఇప్పుడు ఇందులో ఉన్న డిజిట్స్ అన్నీ కూడా యాడ్ చేసేద్దాము. అండ్ ఈ యాడ్ చేసేటప్పుడు 9 టోటల్ వస్తాయి కదా, ఆ డిజిట్స్ మనం రిమూవ్ చేసేసుకోవచ్చు, యాడ్ చేయగలదు. అంటే ఇక్కడ చూడండి 9 ఉంది, దీన్ని మనం యాడ్ చేయగలదు. నెక్స్ట్ 5 + 4 9 కదా, ఈ రెండు కూడా రిమూవ్ చేసేయచ్చు. నెక్స్ట్ 7 2 అంటే 9 ఇవి కూడా తీసేయచ్చు. ఇక రిమైనింగ్ డిజిట్స్ ఏంటి, 2 8 10 10 3 13. సో మళ్ళీ ఇది 2 డిజిట్స్ ఉంది కదా, ఇందులో ఉన్న డిజిట్స్ని యాడ్ చేసేస్తే టోటల్గా 1 + 3 అంటే 4. సో టోటల్గా మనకి డిజిటల్ సమ్ ఎంత వచ్చిందండి, 4 వచ్చింది. ఏ నెంబర్కి, ఇచ్చిన నెంబర్కి. ఇప్పుడు డిజిటల్ సమ్ అనేది మనం ఏ నెంబర్కైనా డిజిటల్ సమ్ చేసినప్పుడు 9 కాకుండా ఇంకా ఏ నెంబర్ వచ్చినా, అంటే 1 to 8లో ఏ నెంబర్ వచ్చినా కానీ అదే రిమైండర్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఆ నెంబర్ని 9తో డివైడ్ చేసేటప్పుడు ఒకవేళ మనం డిజిటల్ సమ్ చేసినప్పుడు 9 వచ్చింది అనుకోండి, అప్పుడు రిమైండర్ 0 అవుతుంది. ఓకే, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బాగా యూజ్ అవుతాయి.